అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? 13వ తారీఖు ఓటు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారా? భారత రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప హక్కుల్లో ఓటు హక్కు చాలా ప్రాముఖ్యమైంది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు భారత రాజ్యాంగం అనుగ్రహిస్తూ ఉంది. అంటే మైండ్ మెచ్యూరిటీ, ఇంగిత జ్ఞానం, ఏది మంచిది ఏది చెడు అని ఆలోచన శక్తి, అవగాహన కలిగినటువంటి వయస్సు వచ్చేసరికి ఈ ఓటు హక్కు మనకి అందించబడుతూ ఉంది. దీని ద్వారా మనల్ని పరిపాలించేటువంటి నాయకుడిని, మనకి మంచి చేసేటువంటి నాయకుడిని, మన కుటుంబానికి, మన సమాజానికి, మన రాష్ట్రానికి మేలు చేసేటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశం రాజ్యాంగం మన చేతుల్లోనే పెట్టింది. మన ఓటుతోనే రాష్ట్ర పరిస్థితులు మార్చగలిగిన శక్తి మన ఓటులోనే ఉంది. దైవజనుడిగా మనకి మంచి నాయకులు రావాలని ప్రార్థన చేస్తున్నాం. మంచి ప్రభుత్వం ఏర్పడాలి కేంద్రంలో, రాష్ట్రంలో అని ప్రార్థన చేస్తున్నాం. తప్పితే ఫలానా వారికి ఓటేయండి అని మాత్రం నేను ఎవరికి కూడా సలహా ఇవ్వట్లేదు, సూచించట్లేదు. భారతీయ జనతా పార్టీకైనా, జనసేన పార్టీకైనా, తెలుగుదేశం పార్టీకైనా, వైఎస్ఆర్సీపీ పార్టీకైనా, ఏ పార్టీ అయినా కానీ ఓటు హక్కు అనేది నీ వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అది నీ హక్కు. మా ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 ఓట్లుంటే ఆ నలుగురు మిగతా ముగ్గురిని కూడా నేను ఎవరికి ఏమంటే వాళ్ళని ఏమనడం కాదు. ఓటు హక్కు నాకు ఎందుకు ఇవ్వబడిందంటే నా ఇష్టం వచ్చిన వారికి నేను వేసుకోవడానికి ఆ హక్కు నాకు ఇవ్వబడింది. కనుక ఆ విధంగా ఆలోచన చేయండి. మంచి జరిగే, మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనండి, నాయకుల్ని ఎన్నుకొనండి. వాటి కొరకు ప్రార్థన చేయండి. జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాల్లో దేవుడు చక్కటి ప్రభుత్వాలని, నాయకుల్ని ఏర్పాటు చేయలాగిన ప్రార్థన చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం ఏర్పడినా, ఏ నాయకుడు గెలుపొందినా అతడు గెలవడం, ఆ ప్రభుత్వం రావడం దేవుని చిత్తం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏ ప్రభుత్వం ఏర్పడినా, ఏ నాయకుడు గెలుపొందినా వారి అధికారానికి లోబడాలి అని బైబిల్ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అయితే అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించమని తెలియచేస్తూ ఉంది. కనుక ప్రార్థన చేద్దాం. ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. ఎటువంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా, నెమ్మదిగా, చక్కగా ఓటింగ్ జరుగులాగున, పార్టీల మధ్య, ప్రజల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా ఓటింగ్ సర్లే అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జరుగులాగున ప్రార్థన చేద్దాం. ఓటింగ్లో పాల్గొందాం. మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ.